వేల కోట్ల రూపాయల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా చైనా గడ్డపై కాలు మోపారు తెలంగాణ సీఎం కేసీఆర్. 10 రోజుల ఈ టూర్లో ఆయన చైనాలోని 5 నగరాల్లో పర్యటిస్తారు. ఇవాళ ఎన్ఆర్ఐలతో సమావేశం తర్వాత రేపటి నుంచి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆయన. పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల ఏర్పాటే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా టూర్ ప్రారంభమైంది. నిన్న ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరిన సీఎం బృందం నేరుగా చైనాలోని డాలియన్ పట్టణంలో దిగింది. సుదీర్ఘ ప్రయాణం తర్వాత అంతా అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. ఇవాళ స్థానిక ప్రముఖులతో కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. ఆ తర్వాత భారతీయ పారిశ్రామికవేత్తలతో చర్చించి కలిసి డిన్నర్ చేస్తారు. రేపటి నుంచి 11 వరకు న్యూ ఛాంపియన్షిప్ 2015 పేరుతో జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో కేసీఆర్ పాల్గొంటారు. రాష్ట్రంలో సమృద్ధిగా ఉన్న వనరుల్ని ఇదే వేదికపై నుంచి ప్రపంచ దేశాలకు వివరించబోతున్నారు కేసీఆర్. ఇక్కడికి వచ్చే పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలకు తెలంగాణ నూతన పారిశ్రామిక విధానాన్ని, పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, సౌకర్యాల గురించి తెలియజేయబోతున్నారు. తన పర్యటనలో పారిశ్రామిక వాడలు, ఎలక్ట్రిక్ పరికరాల తయారీ కంపెనీలను కేసీఆర్ సందర్శిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్న అంతర్జాతీయ సంస్థలతో ఈ పర్యటనలో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలున్నాయి. షాంఘై, బీజింగ్, షెంగ్వాన్ నగరాల్లోని పారిశ్రామిక వాడలను సీఎం బృందం సందర్శించనుంది. షెంగ్వాన్లో పారిశ్రామిక ప్రతినిధులతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలు, టీఎస్ ఐపాస్ ప్రత్యేకతలు వివరిస్తారు. అలాగే చెంగ్డూ నగరంలోని డాంగ్ఫంగ్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ యూనియన్ను సీఎం సందర్శిస్తారు. ఆ కంపెనీ ప్రతినిధులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి తమ యూనిట్ను సందర్శించాలని సీఎంను కోరారు. మొత్తం 10 రోజుల పర్యటనలో క్షణం తీరిక లేకుండా గడిపే కేసీఆర్ 16వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు హాంకాంగ్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు.